ప్రాంతాలు కులాల మధ్య విద్వేషాలు సృష్టించి రాష్ట్ర అభివృద్ధికి అడుగుడునా అడ్డుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయింది. రాక్షస పాలన ముగింపు పలికి నా రోజు ఈరోజు 151 స్థానాల నుండి 11 శాసనసభ స్థానాలకి దిగజార్చి ప్రజలు శిక్షించినా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి మార్పు లేదు. పాత ధోరణినే వాళ్ళు అనుసరిస్తున్నారు. అధికారం కోల్పోయిన నాటి నుండి నేటి వరకు కుట్రలు విద్వేషాలు చేస్తూ గొడ్డలి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు కడప పట్టణం అంటే మత సామరస్యానికి మారు పేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. అటువంటి సొంత జిల్లా కడప పట్టణం దేవుడు గడపగా అమీర్ పీర్ దర్గా ఉన్న పవిత్ర ప్రాంతంగా, అదే రకంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురాతన చర్చ్ ఉన్న ప్రాంతంగా, 3 మత విశ్వాసాలకు గుర్తుగా నాందిగా ఉన్న కడప పట్టణం హిందూ ముస్లిం క్రైస్తవులు సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇటువంటి పవిత్ర భావం కలిగిన కడప పట్టణంలో రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు మత ఘర్షణ సృష్టిస్తుంది ఎవరు అనేది ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, గమనించవలసిన అవసరం ఉంది. ఈ నెల 9వ తారీఖున కడప ఆల్మాస్ సర్కిల్, చాలా పేరున్న సర్కిల్ అది. ముఖ్యమైన 4 రోడ్ల కూడిక సెంటర్ అది. అటువంటి సెంటర్లో ఈరోజు మత ఘర్షణ జరగటం దురదృష్టకరం. ఆల్మాస్ సర్కిల్ పేరుని మార్చాలనే ఒక నెపంతో అక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడం బాధాకరం. 2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీ పెద్దలు కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలనే ఆలోచనే రాలేదు. కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం గడిచిపోయిన తర్వాత కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చే ఉదాంతాన్ని ప్రజల నెత్తి మీద రుద్దారు. కడప కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం కొనసాగింది. మెజారిటీ కార్పొరేటర్లు వాళ్ళు ఉన్నారు, మేయర్ వాళ్ళు ఉన్నారు, డిప్యూటీ మేయర్ వాళ్ళు ఉన్నారు. అటువంటి తరుణంలో 5 సంవత్సరాలు గమ్మున ఉన్నారు, ఏమాత్రం మాట్లాడలేదు. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వీళ్ళు 3 సంవత్సరాలు కార్పొరేషన్ అధికారంలో ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా కార్పొరేషన్ అధికారంలో వాళ్ళ వీళ్ళే. 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో, వారి పదవీ కాలం ముగిస్తున్న తరుణంలో వారికి కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలని, దానిని టిప్పు సుల్తాన్ సర్కిల్గా పెట్టాలనే ప్రతిపాదన ఒకటి దిగిపోయేటప్పుడు, పదవి ముగిసేటప్పుడు ప్రతిపాదించడం ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసింది తప్ప మరొకటి కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రాష్ట్రంలో అధికారంలో లేరు, కార్పొరేషన్లో కాలం పూర్తయింది. అటువంటి టైంలో సర్కిల్ పేరు ఎలా మారుతుంది
ఏ రకం మారుతుంది అనేది ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆలోచిస్తారు. అటువంటి ఆలోచన చేయకుండా ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద, స్థానిక ఎమ్మెల్యే మీద, తెలుగుదేశం ఎమ్మెల్యే మీద బురద చల్లాలనే ప్రయత్నంతో, రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఇటువంటి ప్రతిపాదనని తీసుకురావటం ఈరోజు వైఎస్ఆర్సీపీ దివాళాకోరు రాజకీయాలకి, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానానికి ఒక నిదర్శనం ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు మరి ముఖ్యంగా ఏదైతే అక్కడ పేరు మార్చాలని ప్రతిపాదన వచ్చిందో, వేరే వర్గం వారు కూడా ఆ పేరు కాదు ఈ పేరు పెట్టడానికి వచ్చారు. ఆ రకంగా రెండు వర్గాల మధ్య విద్వేషం వచ్చింది, మాట పెరిగింది, అధికారులు సముదాయించారు, పోలీసుల మధ్యలో ఉన్నారు, ఇరు వర్గాన్ని శాంతింపజేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు ఒక పథకం ప్రకారంగా ఎవరైతే మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అమ్జద్ బాషా, స్థానికంగా శాసనసభ్యుడిగా మాజీ శాసనసభ్యుడు ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క అనుచరగణం, ఆయనకు దగ్గరుండే అనుచరగణం అంతా కలిసి ఈ ఘర్షణలకు దారి తీయటానికి, మత విద్వేషాలు దారి తీయటానికి మూల కారణం అయ్యారనే విషయం ఈనాడు పోలీసుల యొక్క దర్యాప్తులో తేలిందంటే వీరి నైజం మారదు, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలనే తపన తప్ప నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండుంటే, నిజంగా కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలని ఉంటే వారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడైనా చేసి ఉండాలి. లేకపోతే ఈనాడు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి, నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ రకంగా ఎన్నికల్లో పోయి ఆ రకంగా మద్దతు కూడగట్టాలి తప్ప ఈ రకంగా దొడ్డిదారిలో పోయి ప్రజలను రెచ్చగొట్టి, అమాయకులను రెచ్చగొట్టి ఈనాడు రోడ్డు మీద తీసుకొచ్చి అసంఖ్యాకంగా ఎక్కువ జనాల్ని రోడ్డు మీద తెచ్చి రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం ఇది సరైనది కాదు, ఇది హర్షించదగ్గది కాదు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం రాబోయే రోజుల్లో ఒక వర్గం యొక్క మద్దతుని వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికల్లో రాబట్టడం కోసం ఈ రకమైన దుశ్చర్యకి పాల్పడిందనేది ఈనాడు నిరూపితం అవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.